జై భీమ్ 99 న్యూస్కి స్వాగతం. ఓ ఇంట్లో దాచి ఉన్న నాటు బాంబులు పేలడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోలీసులు, గ్రామస్తులు కథనం ప్రకారం కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన రవీందర్ ఇంట్లో నాటు బాంబులు పేలడంతో రవీందర్ భార్య శిరీషకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ మహిళను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. శిరీష పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఇంటి కొంత భాగం పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఇంట్లోని వస్తువులు చెల్లాచెదరమయ్యాయి. ప్రమాదం సంభవించినప్పుడు ఇంట్లో రవీందర్, వారి పిల్లలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రవీందర్ జంతువుల వేట కోసం నాటు బాంబులు వినియోగిస్తాడని గ్రామస్తులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా రవీందర్ వద్ద నాటు బాంబులు లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు. జంతువులను వేటాడుతూ నాటు బాంబులను వినియోగిస్తున్న రవీందర్పై అటవీశాఖ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు రామరెడ్డి ఎస్ఐ విజయ్ కొండ తెలిపారు. సౌండ్ ಇದೆ ఇంకా కోత వస్తుంది ఇలా పడ్డా ఆయన టీవీ ఇలా కూడా వస్తుంది మీరు ఒక నిమిషం మేము చూసుకున్న తర్వాత బాగా మీరు ఒక నిమిషం మేము చూసుకున్న తర్వాత బాగా ఇప్పుడు సన్నీ దొరకపోతాడు ఎట్లా సన్నీ దొరకపోవాల్సింది మమ్మీ పోయిరండి ఎక్కడ అటుపోయినావా పైన పెంకల్ది ఉంది అన్న అక్కడికి जा सकते हैं కొన్ని ఫోటోస్ ఓకేనే